ఈరోజు మా కిచెన్లో మనం చూడబోతున్న రెసిపీ వచ్చి సూపర్ టేస్టీ సూపర్ యమ్మీగా ఉండే చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా చాలా బాగుండే మెంతాకు కోడిగుడ్డు కర్రీ ఫ్రెండ్స్. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మన మెంతాకు కోడిగుడ్డు కర్రీ కావాల్సిన పదార్థాలు: ఒక 3 కట్టల వరకు బాగా ఫ్రెష్గా ఉన్న మెంతి కూరని తీసుకోవాలి, అంటే మెంతి ఆకుని తీసుకోవాలి. నేను ఇక్కడ 7 గుడ్లను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఉడికించి మీరు 8 వరకైనా తీసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ గరం మసాలా, టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 4 వరకు పచ్చిమిర్చి, అలాగే ఒక 4 టమాటాలని తీసుకుని ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి, అంటే ప్యూరీ లాగా చేసుకోవాలి. ఒక 4 వరకు ఇక్కడ ఉల్లిపాయలని తీసుకుని ఇలా సన్నగా వీలైనంత సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వాడదాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా. మరి మన కోడిగుడ్డు మెంతి కూర కర్రీని తయారు చేయడం కోసం ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి. మన మెంతి కూర అనేది ఈ విధంగా కట్ చేసి తీసుకుని నీళ్లు వేసుకుని శుభ్రంగా కడిగి రెడీగా పక్కన పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామా. మరి ఇప్పుడు మన కోడిగుడ్డు మెంతి కూర తయారు చేయడం కోసం ఈ విధంగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ ఇందులో కాస్త ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్, చూసి వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న 7 గుడ్లను కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని గుడ్లకి అప్పుడు వేయించుకోవాలి. ఈ విధంగా 7 గుడ్లని ఆయిల్లోకి తీసుకున్న తర్వాత కాస్త ఉప్పుని వేసుకోవాలి. పైనుంచి ఉప్పుని వేసుకున్న తర్వాత ఒక 1/4 టీ స్పూన్ అంతా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా తీసుకున్న 4 పచ్చిమిర్చిలోంచి 2 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా చీల్చి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఎర్రగా వేయించి తీసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత చక్కటి రంగులో కనిపిస్తున్నాయో కదా. ఇలా వేగేలాగా వేయించుకొని ఇలా ఒక దాంట్లోకి తీసుకోవాలి, అంటే ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకుని మళ్ళీ అదే ఆయిల్లోకి మనం ముందుగా తీసుకున్న జీలకర్ర, అలాగే వెంటనే మనం చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా యాడ్ చేసుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసుకుంటే ఈ కర్రీ రుచి అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా చక్కగా మనం తీసుకున్న ఉల్లిపాయ అనేది వేగిన తర్వాత, అంటే కాస్త వేగిన తర్వాత ఇందులోకి మిగిలిన 2 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వాడదామని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లిలో ఉండే పచ్చిదనం పోయేలాగా ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కోసి పెట్టుకున్న మెంతి కూరని ఇలా నీళ్ళల్లో వేసుకుని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి తీసుకోవాలి. ఈ కూర అనేది వినడానికి డిఫరెంట్గా వెరైటీగా ఉన్నా కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఇలా మెంతి కూర మొత్తాన్ని తీసుకుని బాగా చక్కగా ఉల్లిపాయల్లో కలిసేలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఈ విధంగా మన మెంతి కూరలోంచి కాస్త నీరు అనేది రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. అలా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు కాస్త 1/4 టీ స్పూన్ అంత పసుపుని, కాస్త 1/2 టీ స్పూన్ అంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్లుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు అనేది చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం గుడ్లలో యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ ఉప్పుని చూసి వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఉప్పు, పసుపు, కారం అన్నీ తీసుకున్న తర్వాత ఇలా దగ్గరికి మొత్తం ఇందులో ఉండే మాయిశ్చర్ అంతా తగ్గేలాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మెంతి కూర అవ్వాలి. అలా అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. టమాటో ప్యూరీని యాడ్ చేసుకుని మొత్తం కలుపుకొని టమాటోలో ఉండే పచ్చిదనం అంతా పోయేలాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. ఈ విధంగా టమాటో మొత్తం చక్కగా ఉడికింది ఫ్రెండ్స్. ఇలా టమాటో ఉడికిన తర్వాత చూస్తున్నారు కదా, మీకు చూపిస్తున్నాను. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుందాం. మరి ఎక్కువగా యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్,
కాసిని నీళ్ళు, ఒక పావు కప్పని నీళ్ళు ఇందులో వేస్తే సరిపోతుంది. ఇలా నీళ్ళని వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లని వేసుకుందాం. ఇలా గుడ్లన్నీ యాడ్ చేసుకోవాలి. అలాగే మీకు దగ్గర కరివేపాకు కనుక ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే కరివేపాకుని యాడ్ చేయలేదు. గుడ్లను వేసుకున్న తర్వాత గరం మసాలాని అలాగే ధనియాల పొడిని వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి, మొత్తం కలిసేలాగా. ఇలా కలుపుకొని జస్ట్ ఒక్క 2 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే మన నోరు ఊరించే మెంతాకు కోడిగుడ్డు కర్రీ అనేది ఎంత రుచిగా ఎమ్మిగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మన మెంతాకు కోడిగుడ్డు కర్రీ ఎంత ఎమ్మిగా ఎంత టేస్టీగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్గా నేను చూపించిన క్వాంటిటీస్ని ఫాలో అవుతూ తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. సో ఆలస్యం చేయకుండా తొందరగా ట్రై చేయండి మరి. అలాగే ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్.